నమస్తే ట్రేడర్స్. ఎక్కువ ల్యాగ్ చేయకుండా డైరెక్ట్ పాయింట్కి అయితే వస్తున్నా. జస్ట్ ఈ వీడియో అయితే మీకు నేను చేసిన మిస్టేక్సే మీకు అయితే చెప్తా. అంటే ఆ ట్రేడ్ తీసుకున్న తర్వాత నేను గమనించిన మిస్టేక్స్ అయితే మీకు చెప్తున్నా. ట్రేడ్ తీసుకునే ముందు గమనించాలి అవి యాక్చువల్గా. ఓకే ఫ్రెండ్స్, అదైతే ఏంటంటే ఈ క్లోజింగ్ దగ్గర తీసుకున్నప్పుడు నేను కాల్లో అప్ సైడ్ తీసుకున్నా. కాకపోతే ట్రెండ్ అనేది ఫుల్ బేరిష్ ఉంది. బేరిష్ ఉన్నప్పుడు మనకి ఆ 5 minutes లో ఇట్లా ఉంటుంది అక్కడ మనకి. కాకపోతే నేను ఆ లైన్ గీసుకోలేదు, లోనే చూసుకోకుండా నేను ట్రేడ్ అయితే ఎంట్రీ అయిపోయా. ఈ ఫస్ట్ ట్రేడ్లో అయితే ఈ మిస్టేక్. సెకండ్ ట్రేడ్ ఆ మిస్టేక్ అయిందని చెప్పేసి నేను వెంటనే పుట్లో అయితే ట్రేడ్ తీసుకున్నా, ట్రెండ్ని ఫాలో అవుదామని. ఇప్పుడు ఈ ట్రేడ్లో నా మిస్టేక్ ఏం లేదు, ఎందుకంటే క్లోజింగ్ అనేది బ్రేక్ అయింది కాబట్టి నేను ట్రేడ్ అనేది తీసుకున్నా. ఎంట్రీలో మిస్టేక్ అనేది లేదు. ఈ ట్రేడ్లో మనకి 400 ఇట్లా 500 ఇట్లా వచ్చింది. బట్ ఎగ్జిట్లో మిస్టేక్ ఏంటంటే మనకి ఆ సిపిఆర్ మనకి లో పివోట్ ఉన్నది కదా, మీకు 54,579 అక్కడ మనం ఎగ్జిట్ అవ్వాలి, ఎందుకంటే అది ఒక లెవెల్. అది మిస్టేక్ సెకండ్ ట్రేడ్లో. ఎంట్రీలో మిస్టేక్ లేదు, కానీ ఎగ్జిట్లో మిస్టేక్. మనము ఇక్కడ ఈగోకి వెళ్ళాము, అంటే గ్రీడ్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. దీంట్లో మనము ఈగోకి వెళ్ళామన్నమాట. అంటే నాకు ఆ 500 వచ్చింది, 400 అయినా అని ఇలా మనము ఫిక్స్ అవుతున్నాము మైండ్లో. అదే ఇది నాకు ట్రేడింగ్ చేసేటప్పుడు లేదు, ఇది ట్రేడింగ్ అయిపోయిన తర్వాత ఉంది. అందుకే ఈ క్లారిటీ అనేది నేను రికార్డింగ్ చేసి మీకు చెప్తున్నా. ఇలా ఈగోకి వెళ్ళి ఇలా మన మైండ్ని మనం ఫిక్స్ చేస్తున్నాం అనమాట. నాకు ఈ 500 వద్దు, 400 వద్దు అని. నిన్న మనకి కామెంట్స్ ఇట్లా వస్తున్నాయి. నిన్న మొన్న రాజు అని ఒక అన్న మనకు పెట్టాడు, డైలీ నువ్వు వస్తున్నావు మార్కెట్కి, మనీ ఇచ్చి వెళ్తున్నావు. అవును, కరెక్టే, నాకు ఇట్లా అర్థమవుతుంది. అన్న పెట్టింది అర్థమైంది. అలాగే నేర్చుకుందాము. మిస్టేక్స్ అనేవి అర్థమవుతున్నాయి. దీంట్లో మనం ఆ లెవెల్ దగ్గర మనము ఎగ్జిట్ అనేది కాలేదు. ఇప్పుడు థర్డ్ ట్రేడ్ నేను చెప్తున్నా కదా, ఇవన్నీ నేను ట్రేడింగ్ అయిపోయిన తర్వాత రికార్డ్ చేసి మీకు చెప్తున్నాను. థర్డ్ ట్రేడ్ ఇప్పుడు ఈ సెకండ్ ట్రేడ్ అయితే మనం చూద్దాము. స్టాప్ లాస్ అనేది నేను కిందకి ట్రయల్ చేశాను, మిస్టేక్ ఇట్లా అయింది. కొంచెం నా మైండ్ అనేది డిస్ట్రాక్ట్ అయింది ఫ్రెండ్స్. అంటే టూర్ నుంచి వచ్చిన తర్వాత మనకి అంటే కొంచెం మంచి జరిగింది. ఆ మంచి వల్లనే మనము కొంచెం డిస్ట్రాక్ట్ అనేది అయ్యాము. అందుకే ఈ లాసెస్ అనేవి అవుతున్నాయి. ఒక్కొక్కసారి అలా మనకి లూజింగ్ స్ట్రీక్ అనేది అవుతుంది కొన్ని డేస్. డైలీ లాస్ అంటే ఒక్కొక్కసారి అలా అవుతుంది. అన్న మన మంచి గురించే చెప్పిండు, బట్ అయ్యింది. ఇక అర్థం చేసుకున్నాము. అది నేను చెప్పాలనుకుంది. అయితే సెకండ్ ట్రేడ్లో మనకి చెప్పాను కదా, ఎంట్రీ అప్పుడు అయితే ఏం లేదు, కానీ ఎగ్జిట్ అప్పుడు ఉంది. ఇప్పుడు చూసారు కదా, సెకండ్ టైం ఇట్లా మనకి సేమ్ అదే లెవెల్ దగ్గరికి వెళ్ళింది, 54,570 ఆ రేంజ్కి. కానీ నేను బుక్ చేసుకోలేదు, ఎందుకంటే నాకు 300 ఉంది, 200 ఉంది, 400 ఉంది అని ఇలా నా మైండ్లో రన్ అవుతుంది. ఇది బుక్ చేయొద్దు అని ఇట్లా రన్ అయిందనమాట. యాక్చువల్గా చెప్పాలంటే మనకి టార్గెట్ వచ్చినప్పుడు అది టార్గెట్ అనే మనము ఊహించుకోవాలి. టార్గెట్ని మనము లేకపోతే మనము బిగ్ టార్గెట్ ఉన్నప్పుడు ఎంట్రీ అవ్వాలి. ఇలా చిన్న చిన్న టార్గెట్ ఉన్నప్పుడు ఎంట్రీ అవ్వదు. ఒకవేళ ఎంట్రీ అయితే ఆ టార్గెట్ అప్పుడు ఎగ్జిట్ అనేది అవ్వాలి. అదైతే నాకు క్లారిటీ వచ్చింది, అదే నేనైతే చెప్తున్నాను. ఇంకా మనకి సెకండ్ ట్రేడ్లో ఇట్లా ఎస్ఎల్ అనేది హిట్ అయింది, 829 లాస్. కాకపోతే మనం ఈరోజు బ్లండర్ మిస్టేక్ ఇట్లా అయింది మన వల్ల. అది ఏమైందంటే మనకి రోజు ఆ బ్లండర్ మిస్టేక్ అనేది ఇట్లా నా వల్లనే అయింది. రోజు నువ్వు లాస్ చేస్తున్నావు అని నాకు ఇలా అనిపించింది అనమాట.
అనిపించింది నేను వినడం వల్ల ఈరోజు సేమ్ ఈ ట్రేడ్ ఇట్లా ఎంట్రీ అనేది గుడ్డే. ఇప్పుడు నేను తీసుకున్న ట్రేడ్ ఇట్లా ఎంట్రీ అనేది గుడ్డే, కాకపోతే ఎగ్జిట్ అయ్యే టైంలో నాకు ఈగో అనేది అడ్డొస్తుంది అనమాట. అంటే 200 300 అలాంటప్పుడు నేను ఎంట్రీయే అవ్వదు అసలు. ఇలాంటి ట్రేడ్లో, ఈ చిన్న చిన్న టార్గెట్స్ ఉన్న ట్రేడ్లో ఎంట్రీ అవ్వదు. ఒకవేళ ఎంట్రీ అయితే ఆ చిన్న టార్గెట్ అయినా సరే బుక్ చేసుకొని మనము డే అనేది క్లోజ్ చేయాలి. ఓకే, మిస్టేక్స్ యాక్సెప్టెడ్. ఇప్పుడు రివ్యూ అనేది చేస్తా. సాటర్డే సండే మనకు టైం ఉన్నది కాబట్టి మళ్ళా మండే రోజు అయితే కలుసుకుందాము. మనకి ఈ ట్రేడ్లో ఇట్లా ఎస్ఎల్ అనేది హిట్ అయింది, చూద్దాం. ఓకే, ఈ ట్రేడ్లో ఇట్లా ఎస్ఎల్ అనేది హిట్ అయింది. టోటల్ 1247 లాస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.